హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 26వ వచనం. నిర్దోషి మిక్కిలి ఎచ్చైన వాడునైనా ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు. ఇప్పుడు చెప్పండి, అపోస్తులైనటువంటి పౌలు యేసు ప్రభువు వారిని ఎవరితో పోల్చాడు? ఎవరితో పోల్చాడు? ప్రధాన యాజకుడితో పోల్చాడు. ఎవరిని? యేసు ప్రభువు వారిని ప్రధాన యాజకుడితో. ప్రేమికులారా, యేసు ప్రభువు వారిని పోల్చడం మనం చూస్తూ ఉన్నాం. ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు. ఆ యొక్క ప్రేమికులారా, ఆ గ్రంథమంతా చదవండి మీరు. యేసు ప్రభుని కొన్ని సందర్భాల్లో ప్రధాన యాజకుడుగా పోల్చిన సందర్భాలు ఉంటాయి. 8వ అధ్యాయం 1-2 వచనంలో అట్నే కనపడుతుంది. ప్రధాన యాజకుడితో దేవుడు యేసు ప్రభువుని ఏం చేశాడంటే పోల్చాడు. అంటే ఇప్పుడు ఆయన ప్రధాన యాజకుడు అంటే వస్త్రధారణ, పాత నిబంధనలో ప్రధాన యాజకుడు వేసుకున్న వస్త్రాలు ఎట్లా ఉంటాయో ఆ వస్త్రాలే యేసు ప్రభు వారు కూడా చెప్పండి ధరించుకున్నట్లు, వేసుకున్నట్లు. ఇప్పుడు ఆ కింద ప్రేమికులారా, దానిమ్మ పండ్లకు 3 రకాల దారాలు వాడారండి. 3 రకాల దారాలు వాడారు. ప్రోమగేట్ అంటారు దాన్ని కొన్నిసార్లు జ్యూస్ చేసుకొని తాగుతాం, కొన్నిసార్లు మనం ఏం చేస్తాం, కొనుక్కొని తింటాం. దేనికి? ప్రాముఖ్యంగా బలం రావడానికి. సో దాంట్లో 3 రకాల దారాలు వాడాడు. ఏం కాయ తయారు చేయడానికి? ఏం కాయ? దానిమ్మకాయ. అవి ఏవే కలర్ అంటే, ఒకటి నీలం, చూడన్నమాట. అదే ఇప్పుడు ఇందాకలా మనం చదువుకున్నట్లుగా నిర్గమాకాండం 28:33 వచనం. దాని అంచుల చుట్టూ చూడండి, నీలం అంటే, నీలం అంటే ఏంటి? బ్లూ. వెరీ గుడ్. ధూమ్రం అంటే ఏంటి? పర్పుల్. అయ్యా, వంకాయ కలర్. వెరీ గుడ్, వంకాయ కలర్. ఇంకా రక్తవర్ణం, స్కార్లెట్ ఇంగ్లీష్లో, రక్తవర్ణం. ఈ 3 దారాలు కలిపి ఏం చేయమన్నాడు? దానిమ్మను తయారు చేయమన్నాడు. 2 దానిమ్మల మధ్య ఒక ఏంటంటే గంట. అట్లా అంచులకి ఈ విధంగా దేవుడే డిజైన్ చేయమని చెప్పిన మాట. ఎవరు చేయమని చెప్పలే, దేవుడే ప్రధాన యాజకుడికి ఇగో తలపాగ నుంచి అతను వేసుకునేటువంటి వస్త్రధారణ ఇగో ఇలా ఉండాలి, ఇట్లుండాలని దేవుడే అన్ని ప్రేమికులారా చెప్పి ఆ ప్రధాన యాజకుడికి దేవుడి వస్త్రాలు ధరించుకోమని చెప్పాడు. ఇప్పుడు పౌలు యేసు ప్రభువుని ప్రధాన యాజకుడిగా పోల్చినప్పుడు, ఇప్పుడు ఆ దానిమ్మలో మొదటి కలర్ ఏంటమ్మా? తలపై కలర్. దానిమ్మలో మొదటి కలర్ ఏంటి? నీలం అంటే బ్లూ కలర్. దాని అర్థం ఏం చెప్పాలా? దేవుడు ఉన్నతుడు. దేవుడు ఏంటంట అని చెప్పాలి. దేవుడు ఏంటంట? ఉన్నతుడు. అందరికంటే, అన్నిటికంటే ప్రేమికులారా, ఉన్నతుడు నీ దేవుడు అనే విషయాన్ని సాదృశ్యంగా చూపించేదే నీలం, బ్లూ కలర్. ఎవరంట మన దేవుడు? ఎవరంటమ్మా? అతనితో సమానం కానీ, అతనితో ప్రేమికులారా సరిపోల్చుకోవటం కానీ, ప్రేమికులారా ఈ భూమి మీద ఎవరూ లేరు, ఆయనే. అందుకనే ప్రేమికులారా, యెషయా అత్యున్నత సింహాసనం మీద చెప్పండి నేను దేవుడు ఆశీనుడు. నీ దేవుడు సర్వోన్నతుడు అంటే అందరికంటే పైన ఉన్నటువంటి వాడు, ఎవరికి అందనటువంటి వాడు, ఎవరు కూడా అతని దర్దాపుర్లోకి రానటువంటి వాడు. ప్రేమికులారా, ఎవరు సమీపించినటువంటి తేజస్సులో నిత్యము ఆ స్థలములో వశయించే అందరికంటే, అన్నిటికంటే ఆయన ఉన్నతుడు అని ప్రేమికులారా ఆ నీలం, ఆ బ్లూ కలర్ ప్రేమికులారా ఉన్నతుడు అనే విషయాన్ని తెలియజేస్తా ఉంది. సోదరాలు చెప్పండి, ఈ లోకములో అధికారులందరికంటే, దయ్యపు దురాత్మ శక్తులన్నిటికంటే, లోక సంబంధమైన తత్వ జ్ఞానము కంటే, లోక సంబంధమైన గొప్పగా మనుషుడు ఎంచుకునేటువంటి వాటన్నిటికంటే ఉన్నతుడు ఎవరు చెప్పాలా? నీ దేవుడు అనే విషయాన్ని మర్చిపో మాకు. నువ్వు ఎవరి దగ్గరకు వచ్చావు, ఎవరిని స్తుతిస్తున్నావు అనంటే, ఎవరిని ఆరాధిస్తున్నావు అనంటే, ఉన్నతుడు నువ్వు ఆరాధిస్తున్నావు, సర్వోన్నతుడు నువ్వు ఆరాధిస్తున్నావు, గొప్పవాడిని నువ్వు ఆరాధిస్తున్నావు. ఎవరు కూడా ఏ విషయంలో కూడా ఏంటంట సరి సమానము ఏ మాత్రము రానటువంటి ఆ ఉన్నతుడు నువ్వేం చేస్తున్నావు చెప్పాలంటండి, కలిగి ఉన్నావు, ఆయన నమ్ముకొని ఉన్నావు, ఆ దేవుడు నువ్వేం చేస్తున్నావు? ఆరాధిస్తున్నావు అనే విషయాన్ని దయచేసి ఎప్పుడు నువ్వు మర్చిపోవద్దు. ప్రభు సందుకు వస్తున్నప్పుడు అలా హల్లెలూయా. ఒక ఆయన అంట నాస్తికుడు. అయ్యగారు బస్సులో వెళ్తూ ఉంటే బైబిల్ చదువుకుంటున్నట్టు ఎవరైనా అయ్యగారు
ఇతనికి ఇక సీమలు బాకినట్టే ఉంది. ఎవరికి? ఆ నాస్తికుడికి. చెరచెరలాడుతాడు. కాకమ్మ కథలు, పిట్ట కథలు, అవాస్తవాలు ఉన్నటువంటి ఆ చరిత్రలు బాగా నమ్ముతారు. ఎందుకంటే దీంట్లో రక్షణ గురించిన విషయం, జీవితం ఏంటి, బతుకేంటి, మానవుడు ఏంటి, ఇవన్నిటి గురించిన వివరాలు దీంట్లో ఉంటాయి. కాబట్టి అపవాది ఎప్పుడు కూడా సత్యాన్ని ఏం చెప్పాలా? నమ్మనివ్వడు. అబద్ధాన్ని బాగా నమ్మిస్తూ ఉంటాడు అపవాది. సో అలాంటి విధానాల్లో ఈ వ్యక్తి నడిపించబడుతుంటే ఒక చోటకు రాగానే ఒక 70 అడుగుల పెద్ద వాళ్ళకి సంబంధించిన ఏంటంట ఒక దేవుడి యొక్క ప్రతిమ కనపడదంట. ఆ వ్యక్తిని పిలిచి, ఎవరిని? పాస్టర్ గారిని. ఎక్స్క్యూజ్ మీ అన్నాడండి. చెప్పండి అని అంటే, అటు చూడండి ఒకసారి అన్నాడంట. బస్సులో వెళ్తూ అటుకి వెళ్ళి చూస్తే, చూసావా మా దేవుడు ఎంత ఉండు? 70 అడుగులు. ఎంత? 70 అడుగులు. అంటే ఇప్పుడు ఈ వ్యక్తి చెప్పాడంట, నేను ఆరాధిస్తుంది ఎంత గొప్పవాడో తెలుసా అన్నాడంట. ఎంత? 90 ఉంటాడా, 100 ఉంటాడా అంటే 90 కాదు, 100 కాదు, ఆకాశం మీద కూర్చుంటే భూమి తన పాదపీఠం అన్నాడంట. ఆకాశమైన సింహాసనము, భూమి అంత గొప్పవాడు ఆయన. ఏ సైజు కొలుస్తావు, ఏ వ్యక్తితో పోలుస్తావు, అంత గొప్పవాడు, అంత ఉన్నతుడు అనే విషయాన్ని ప్రేమికులారా వాక్యం మనందరికీ చక్కగా తెలియజేస్తూ ఉంది. ప్రేమికులారా, మీ దేవుడు ఎవరంటమ్మా? ఎవరంట? ఉన్నతుడు, మహోన్నతుడు, సర్వోన్నతుడు, అందరికంటే అన్నిటికంటే సమస్త ఈ భూమి మీద ప్రేమికులారా ఎవైతే గొప్పగా అనుకుంటున్నారో వాటన్నిటికంటే నీ దేవుడు అత్యున్నతుడు అని ప్రేమికులారా తెలియజేయడానికి దాంట్లో వాడిన దారం ఏంటంట? నీలం. రెండోది ధూమ్రం. అంటే ఏంటి? వంకాయ కలర్, పర్పుల్ కలర్. అంటే వెనకట్లో రాజులు వంకాయ కలర్, పర్పుల్ కలర్ వస్త్రాలు వేసుకుంటారు. రాజులు వాళ్ళ డిగ్నిటీ, వాళ్ళ స్టాటస్ చూపిస్తుంది వాళ్ళ వస్త్రధారణ. ఈ కింగ్ ఫర్ సో అండ్ సో, వారు ఉందాతనానికి, వారి యొక్క గొప్పతనానికి వెనకట్లో రాజులు ప్రేమికులారా వంకాయ కలర్కి సంబంధించినటువంటి వస్త్రాలు వేసుకునేవాళ్ళు. అంటే ఎవరు? మన దేవుడు ఎవరు? ఆయన రాజు. ఎవరైనా చెప్పండి, మన దేవుడు ఎవరు? మన దేవుడు రాజు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు. చాలామంది పుట్టిన తర్వాత రాజు లేరేమో, నీ దేవుడు పుట్టుకతోనే రాజు అయ్యాడు. ఆయన చాలామంది పుట్టిన తర్వాత అయ్యారేమో, నీ దేవుడు ఎవరు? పుట్టడంతో ప్రేమికుడు పుట్టుకే అతని ప్రేమికులారా చక్కటి ఒక రాజుగా అతడి లోకంలో జన్మించి. అందుకనే రెండో తరగతి 2 సార్లు నేను చెప్పలే, యూదుల రాజు పుట్టినవాడు ఎక్కడ అని ఎవరినంట పోయి అడిగింది? హేరోదు రాజుని. ఎవరు అడిగారంట? రెండో తరగతి 2 చదివిన వాళ్ళు కాబట్టి అడిగింది. ఎవరంట? మహాజ్ఞానులు. వాళ్ళు అడిగింది అపర జ్ఞానులు. అలాంటి వారు ప్రేమికులారా ఆ రాజకుని చెప్పు, మేము సాష్టాంగ పడతాం, మేము ఆరాధించుకొని వస్తాం, మా దగ్గర ఉన్నటువంటి బహుమానాలు ఇచ్చొస్తాం. ఎక్కడ ఉన్నాడంటే ఆ హేరోదు రాజుకి ఏం కలిగిందంట? గుండెలో కలవరం, భయం కలిగింది. మీ దేవుడు ఎవరంట? రాజు. ఆ ధూమ్రం మనకు చెప్పేది ఏంటంటే ఈజ్ అవర్ కింగ్, ఆయన మన రాజు. ప్రేమికులారా ఏనండి, రాజు అంటే ఏం చెప్పాలా? రాజు అంటే అస్సలు గొప్ప బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే దేనికి దాసుడు కానివాడు. దేనికి చెప్పండి, రాజు అంటే బెస్ట్ డెఫినేషన్, దేనికి దాసుడు కానటువంటి వాడు. నీ దేవుడు ప్రేమికులారా దేనికైనా దాసుడుగా ఉన్నట్టుగా మనం చూస్తాం అతన్ని, యేసు ప్రభుని. ఈ లోకములో ప్రతి మానవుడు ప్రేమికులారా చరిత్రలో మేము గొప్ప అనుకున్నటువంటి వాళ్ళందరినీ మనం గమనిస్తే ఏ మానవుడిని కానీ చూసినా దేనికి ఒక దానికి మనుషుడు బానిసయ్యాడు, కానీ బానిస కానటువంటి వాడు. ఇంకా చెప్పాలా, ఈ భూప్రపంచంలో ఈ రోజు వరకు ఇంకెప్పటికైనా సరే ఈ విషయం ఉన్నంత వరకు ప్రేమికులారా ఎన్ని తరాలు వచ్చినా కూడా ఈ మాట ధైర్యంగా ఎవరు కూడా చెప్పలేరు. ఏ మాట? నాలో పాపం ఉందని ఎవరైనా నిరూపించగలుగుతారా అన్న మాట ఈ భూమి మీద ఎవరు కూడా చెప్పలేరు. ఎందుకంటే ప్రతి మానవుడు దేనికి ఒక దానికి ఏమని చెప్పాలంటే దాసుడయ్యాడు. నీ దేవుడు పాపము లేనటువంటి వాడు, రాజు. ఆయన చెప్పండి, ఎవరండి ఆయన? చెప్పాలి. ఆయన ఎవరు? రాజు.
ప్రేమికులారా, ఆ రాజు నిన్ను వంచేవాడు కాదు, నిన్ను మోసం చేసేవాడు కాదు, ఆయన పరిపాలన నిన్ను బాధ పెట్టేది కాదు, నిన్ను కష్టపెట్టేది కాదు, నిన్ను ప్రేమికులారా నిశ్చేష్టుడుగా నిశ్చేష్టురాలుగా ఉంచేవాడు కాదు. ఆయన చేతికి కనుక నీ జీవితాన్ని అప్పగిస్తే ఆయన రాజుగా నువ్వు పెట్టుకోగలిగితే ప్రేమికులారా అద్భుతంగా మన జీవితాలు ఆశీర్వాదకరంగా ఉంటాయి, దీవెనకరంగా ఉంటాయి. స్తోత్రాలు చెప్పండి ఒకసారి. మన దేవుడు ఏంటంట? రెండోది, ఒకటి సర్వోన్నతుడు ఉన్నతుడు, రెండోది ఏంటంట? మన దేవుడు రాజు. చెప్పండి, ఏంటంటే మన దేవుడు రాజు. రాజులకు రాజు ఆయన, ప్రభులకు ప్రభు ఆయన, గొప్పవాడు ఆయన, ఉన్నతుడు ఆయన. ఇక లాస్ట్కి ఇంకోటి ఏంటమ్మా? అదేంటిది? రక్తవర్ణం. రక్తవర్ణం అంటే ఏంటి? స్కార్లెట్ ఇంగ్లీష్లో. అంటే గమనించండి, బలికి ఒక త్యాగానికి ప్రేమికులారా రక్తమును ఏం చేయాలి చెప్పాలంటండి? చిందిస్తారు. ఒక బలి ప్రేమికులారా చేసినప్పుడు, బలి అర్పించినప్పుడు రక్తాన్ని ప్రేమికులారా ఏ విధంగా అయితే దారపోస్తారో, స్కార్లెట్ అంటే రక్తవర్ణము. అంటే మూడోది, దాంట్లో దానిమ్మలో ఉన్న మూడో కలర్ ఏంటంటే రక్తవర్ణము. అంటే దేవుడు మనందరి కొరకు సర్వోన్నతుడైన రాజైన, గమనించండి, ఈ లోకానికి మనందరి కొరకు వచ్చి మనందరినీ పాపముల నుంచి విడిపించినటువంటి రక్షకుడు. ఆమేన్ చెప్పండి. చేతులెత్తారా? చిన్న ప్రార్థన. సోదరా, నువ్వు దేవుని మహిమతో కప్పబడ్డావు, దేవుని ప్రభావంతో కప్పబడ్డావు. నీకు అర్థం కావట్లే, నువ్వు దేవుని నీ పక్షమున దేవుడు పని చేస్తూనే ఉన్నాడు, ఆయన నీ కొరకు విజ్ఞాపనం చేస్తూనే ఉన్నాడు, నీ పక్షమున పోరాడుతూనే ఉన్నాడు, నీ పక్షమున వ్యాజ్యం ఆడుతూనే ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. చేతులెత్తారా? అయ్యా, నీ వస్త్రపు ఆ అంచులకున్న గొప్పతనం ఎంత గొప్పదా ప్రభువా! ఈ అంచులకున్న ఆ మహిమాన్వితమైనటువంటి అనుభవాలు ఎంత గొప్పవా నాయన. చేతులెత్తని చిన్న ప్రార్థన. సోదరా, ప్రభు ఇది గుర్తుపెట్టుకో, నువ్వు దేవుని మహిమతో ప్రభావంతో కప్పబడ్డావని గుర్తుపెట్టుకో. నీ దేవుడు సర్వోన్నతులను గుర్తుపెట్టుకో. నీ దేవుడు నీకు రాజుగా ఉండని గుర్తుపెట్టుకో. నీ దేవుడిని విమోచకుడిగా తన రక్తం ఇచ్చి విమోచించుకుని గుర్తుపెట్టుకో. నిన్ను స్వస్థపరుస్తాను గుర్తుపెట్టుకో. నీకు సంతోషాన్ని ఇస్తానని గుర్తుపెట్టుకో. సమాధానం ఇస్తానని గుర్తుపెట్టుకో. ఇవన్నీ అనుభవాలు ప్రభువా లోకములు ఉంటే రావయ్యా, లోకములు ఉంటే రావయ్యా, లోకానుసారంగా తిరిగితే రావయ్యా, లోక మీద నడిపించబడితే రావయ్యా. నీ మందిరములో, మందిరం అని పిలువబడుతున్న నా జీవితం, నా బ్రతుకు తప్పబడాలి ప్రభు, నింపబడాలయ్యా, నింపబడాలి. చేతులెత్తిన బిడ్డలందరినీ పరిశుద్ధాత్మ దేవుడు ఆదరించును గాక, దేవుడు బలపరచును గాక, దేవుడు విధానాల్లో గొప్పగా ఇంకా ఘనంగా స్తుతించగలిగే ఆధ్యాత్మిక అనుభూతుల చేత ప్రతి ఒక్కరు ఇంకా పట్టించబడి నీలో స్థిరపరచబడి నవనూతనంగా పరిశుద్ధాత్మ కుమ్మరింపు చేత నడిపించబడగలిగే దూతర కార్యాలు వస్త్రపు చెంగులో ఉన్న ఆ యొక్క గొప్ప అనుభవాలు ఏంటో మీరు మాతో మాట్లాడుతూ ప్రతి ఒక్క హృదయాలు మాటలు స్థిరపరిచి యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్.